చాలా మందికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే చిన్న బేబీని గర్భసంచిలో పెట్టిన తర్వాత స్ట్రెస్ ఎక్కువ రావటం, దానివల్ల మాకు ఏదైనా ఇంపాక్ట్ అయిద్దా మేడం అనే డౌట్స్, ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏదైనా టిప్స్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే ప్రొసీజర్ అయిన తర్వాత అందరూ ఎమోషనల్ గా చాలా థాట్స్ ఉంటాయి. ఏమైంది నెక్స్ట్ ఒక 2 వీక్స్ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనే స్ట్రెస్. సో మీరు ఆ స్ట్రెస్ ఎక్కువ పెట్టుకోబాకండి. ఆల్రెడీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటది, మీకు లైక్ సెల్యులార్ లెవెల్లో జరగాల్సిన అని ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటది. సో జరిగే పని జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువగా స్ట్రెస్ చేసుకోవద్దు మీ బాడీని. డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ప్రాపర్ గా పాటిస్తే మీకు ప్రాబ్లమ్స్ ఏది ఉండదు. అండ్ ఇంకొకటి మెడికేషన్స్, ఆబ్వియస్లీ డాక్టర్ ఏ మెడికేషన్ ఏ టైంలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎన్ని డేస్ తీసుకోవాలి అనేది ఈజీగా చెప్పే ఉంటారు. కంపల్సరీ ప్రాపర్ గా మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఏ టైంలో ఏ టాబ్లెట్స్ తీసుకోవాలి, ఏ ఇంజెక్షన్స్ తీసుకోవాలి డాక్టర్ చెప్పేది అనేది క్లియర్ గా గుర్తు పెట్టుకొని తీసుకోండి. ఎక్కువగా స్ట్రెస్ అవటం వల్ల కార్టిసాల్ లెవెల్స్ అనేవి పెరిగిపోయి మీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఆబ్వియస్ గా ఉంటది. సో అది దరిదాపుల్లో కూడా తీసుకురాబాకండి. అండ్ మెడిటేషన్ చేయండి ఎక్కువగా. ఒకటి మంచిగా ప్రాపర్ గా ఇన్హేల్ ఒక 50 seconds to 30 seconds, లేదు అండ్ స్టాప్ చేయండి, మళ్ళీ ఎక్సేల్ చేయండి. మీ ప్రాపర్ గా ఎవ్రీడే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల కూడా మన బాడీలో అంత పాజిటివిటీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో అది కూడా ప్రాపర్ గా మెయింటైన్ అవుతుంది. అండ్ డైట్ చేంజెస్ కూడా ఇంపార్టెంట్. డైట్ అనేది ప్రాపర్ గా తీసుకోవాలి ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఆయిలీ ఫుడ్స్ కూడా తీసుకోవద్దు. హెల్దీ ఫుడ్స్ అంటే ఇంట్లో కుక్ చేసే ఫుడ్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటం మంచిది. అండ్ ఎక్కువగా హెవీ ఎక్సర్సైజెస్ చెయ్యొద్దు. ఏ పని చేసినా ఒక స్లో ఫేస్లో చేయొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. మీ డైలీ రొటీన్ వర్క్, ఇఫ్ మీరు వర్కింగ్ అయితే వర్కింగ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఎక్కువసేపు ఐడల్గా కూర్చొని కంప్లీట్ బెడ్ రెస్ట్ కూడా అవసరం లేదు. కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండటం వల్ల మన బ్లడ్ సప్లై అనేది కూడా ప్రాపర్గా ఉండదు. సో కంప్లీట్గా బెడ్ రెస్ట్ వద్దు. మీ వర్క్ మీరు చేసుకుంటుంటే మీ బ్రెయిన్లో ఉన్న స్ట్రెస్ కూడా కొద్దిగా తగ్గిద్ది. అందరితో నార్మల్గా మీ వర్క్ ప్లేస్లో ఎలా ఉంటారో అలాగే ఉండండి. సో ఇంపార్టెంట్ థింగ్, మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ డే టు డే తీసుకుంటే మీకు ఆ స్ట్రెస్ అనేది ఆబ్వియస్ గా ఉండదు. మంచిగా ప్రెగ్నెన్సీ వస్తుంది, మంచి బేబీ కూడా డెలివరీ చేసుకోవచ్చు. ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు తెలుసుకోవాలంటే మీరు డైరెక్ట్ గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్ కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.